మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మన రిలేటివ్స్ లో ఎవరైనా రాధాకృష్ణ పేరుతో ఉన్నారా? ఎందుకు? ఆన్సర్ చెప్పు. లేరు. ష్యూర్? నందిని, నేను నీ బాబునే. అటు ఇటు మన బంధువుల్లో ఆ పేరు గల వాళ్ళు లేనేలేరు. మరైతే రాధాకృష్ణ పేరు మీద మాధవి అక్క గుళ్ళో పూజలు చేయించింది. దానర్థమేంటి? బేబీ, ఏంటి నువ్వనేది? నిజం డాడ్. మాధవి అక్క ఎవరో తప్పిపోయిన రాధాకృష్ణ తిరిగి రావాలని ప్రత్యేకంగా గణపతి పూజ చేయించిందంట. అది మ్యాటర్. రాధాకృష్ణ అనే ఎవరో మగాడి కోసం అక్క అంత సీక్రెట్ గా పూజలు జరిపించింది అంటే సంథింగ్ ఇస్ ఫిషీ. అంటే వాడెవడో మాధవికి స్నేహితుడో ఒకప్పటి రహస్య ప్రేమికుడో మనం కనిపెట్టాలి. అత్తయ్య మామయ్యలకి కూడా ఆ పేరు గల వాళ్లే తెలీదు అంటే అనుమానించాల్సిన విషయమే డాడీ. బేబీ, ఎంతో పద్ధతిగా ఉండే మాధవి ఫ్లాష్ బ్యాక్ లో అంత పెద్ద సీక్రెట్ ఉందంటావా? డాడ్, ఈ కాలంలో అందరూ ముదుర్లే. ఓకే, ఆ రాధాకృష్ణ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేద్దాం? ఆడుకుందాం. అక్కతో దాగుడు మూతలాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి మాధవిని అడిగేద్దాం. కాదు కాదు, కడిగేద్దాం. ఎస్. ఇందాక అత్తయ్య వాళ్ళు అడిగితే జవాబు చెప్పకుండా తప్పించుకుంది. మనం డైరెక్ట్గా అటాక్ చేస్తే అప్పుడేం చేస్తుందో చూద్దాం. పద. ఇదిగో బాబు, టీ డబ్బులు తీసుకో. సరే అండి. బేటా, అందరికి ఛాయలు ఇచ్చావా? ఇచ్చాను చాచా. ఇదిగో వాళ్ళు ఇచ్చిన డబ్బు. ఏమండి ఏమండి, ఇదిగోండి బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయారు. థ్యాంక్స్ బాబు, ఊరికెళ్ళే తొందరలో మర్చిపోయాను. డబ్బులు బట్టలు ఇందులోనే ఉన్నాయి. అయితే జాగ్రత్త అండి. బస్సులో వెళ్ళేటప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే బాబు. లేకపోతే దొంగలు ఎత్తుకుపోతారు. బాబు. అట్లాగే బాబు. నిజంగా మీరు చాలా మంచి. జాగ్రత్త బాబు. హర్ష గారు మీరా? హర్ష గారు మీరేంటండి ఇలా వచ్చారు? ఏ, మీ షాప్లో నేను టీ తాగకూడదా? అయ్యో, రండి సార్ రండి. కూర్చోండి సార్. రహీం చాచా, రహీం చాచా, జానీ గారు ఇలా రండి. ఏంట్రా? రహీం చాచా, ఈయనే మా క్వారీ ఓనర్ హర్ష గారు. సలాం సాబ్. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మా శివ మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు సార్. రహీం చాచా, మా హర్ష గారికి నా చేత నేనే టీ కల్పిస్తాను. ఓ అలాగే. సాబ్, మా శివాని అన్యాయంగా పనిలోంచి తీసేస్తే వాడి మంచితనాన్ని గుర్తించి మళ్ళీ మీరే పనిలో పెట్టుకున్నారంట. ఆ మాట విన్నప్పుడే మీరెంత గొప్పవారో ధర్మప్రభువులో మాకు అర్థమైంది. ఇందులో నేను చేసిందేమీ లేదు. మీ శివాలో మంచితనం మాత్రమే కాదు, నిజాయితీ కూడా ఉంది. మరోసారి అది నేను ఇప్పుడే కళ్ళారా చూశాను. ఇదిగోండి, తీసుకోండి అలాంటి. థ్యాంక్ యూ. గుడ్, చాలా బాగుంది. ఇంతకుముందు నాకు టీ పెట్టడం వచ్చేది కాదు. మన క్వారీలో పనిచేస్తుందే మళ్ళీ, తనే నాకు నేర్పించింది. ఆ రోజు నీ తప్పేమీ లేదని చెప్పింది కూడా మళ్ళీనే. అందుకే నా అంతటా నేనే
నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ వాళ్ళని కలిసి జరిగిన పొరపాటుకి చింతిస్తున్నా అని చెప్పడానికే వచ్చాను. నైసాబ్, అంత మాట అనొద్దు. శివ నిర్దోషి అని మీరే గుర్తించారు, మాకదే చాలు. మీలాంటి మహారాజు నీడలో ఉంటే ఇక వీడి గురించి మాకు దిగులే ఉండదు. డోంట్ వరీ, ఒక్కసారి నేనెవరినైనా నమ్మితే ఆ మనిషి కోసం నేనేమైనా చేస్తాను. ఇక మీద శివాకి ఎలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను. శివ, టేస్టీగా ఉన్న టీ ఇచ్చినందుకు థ్యాంక్స్. తీసుకో. అయ్యో వద్దండి. ఎందుకొద్దు? మన వాళ్ళు అనుకున్నాక ఎవరైనా డబ్బులు తీసుకుంటారా? తప్పు కదండి. గుడ్, కీప్ ఇట్ అప్. రాధాకృష్ణ ఎవరు? అదేంటి మాధవి, ఆ రాధాకృష్ణ పేరు వినగానే అలా షాక్ అయ్యావేంటి? చెప్పక్క, ఎవరు ఆ రాధాకృష్ణ? మా వైపు చుట్టాల్లో ఎవరూ లేరు, మరి ఆ రాధాకృష్ణ మీ వైపు చుట్టాల్లో అంత కావలసిన వాడా? అంత స్పెషల్గా గుళ్ళో పూజలు జరిపించావు అంటే నీకేమవుతాడు? అన్నయ్య, తమ్ముడా, బాబాయా లేక బావగారా? అదే, నీకు వరసేంటి అని అడుగుతున్నాను. అంతే కదా బావా, పరాయి వాళ్ల కోసమైతే పూజలు చేయించడమే కాదు కదా, అసలు ఆలోచించడమే ఉండదు. మరి కనిపించకుండా పోయిన మనిషి, అదే ఆ రాధాకృష్ణ కోసం పూజలు చేయించడం అంటే బాగా కావాల్సిన వాడే అయ్యుండాలి కదా? అంత బాగా కావాల్సిన వాడైతే కలిసినప్పుడు వరసలు పెట్టే పిలుచుకోవాలి కదా. ఏంటా వరస అని అడుగుతున్నాను, చెప్పక్క. చెప్పు మాధవి, మేము అడిగినప్పుడు చెప్పలేదు, కనీసం ఇప్పుడు వాళ్ళు అడిగినందుకైనా చెప్పు. ఎవరతను? ఏం చెప్పను. రాధ నా భర్త అనే నిజాన్ని బయటపెడితే నేను మాధవిని కాదు అనేది కూడా బయటపడిపోతుంది. సమయానికి హర్ష గారు కూడా ఇంట్లో లేరు. వీళ్ళు కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అమ్మా మాధవి, నీ మౌనం 100 ప్రశ్నలకి కారణం అవుతోంది, 1000 సందేహాల్ని కలిగిస్తోంది, 1,00,000 అనుమానాలకి ఆజ్యం పోసినట్టు మారుతోంది.